అందరికీ హాయ్ అండి. ఒక వ్యక్తి నన్ను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి, నాకు ఎలా పెట్టాలో ఏంటో తెలియట్లేదు, కొంచెం హెల్ప్ చేయండి అంటే సర్లే అనేసి తనకి నేను హెల్ప్ చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నేను సంవత్సరంన్నర బట్టి అనుకుంటున్న ఛానల్ నేమ్ ఏదో తన ఛానల్కి పెట్టించి తనతోటి ఛానల్ క్రియేట్ చేసి ఫస్ట్ ఎడిటింగ్ చేసి నేనే తన ఫోన్లో ఏదైనా ఒక వీడియో ఉంటే పంపించండి, నాకు నేను ఎడిటింగ్ చేసి మీకు పంపిస్తాను, అది మీరు అప్లోడ్ చేసుకుందరు. ఎలా అప్లోడ్ చేసుకోవాలో ఏంటో కూడా నేను చెప్తాను. ఇవాళ మంచి రోజు, ఆ రోజు మంచి రోజు అని కూడా క్యాలెండర్లో మా వారితో చూపించి ఈ రోజు మంచిదండి, మీరు ఈ వీడియో పెట్టేసండి, ఇప్పుడు ఒక వీడియో నాకు పంపించండి, నేను ఎడిటింగ్ చేసి పంపిస్తాననేసి ఆవిడ వీడియో పంపిస్తే దాన్ని ఎడిటింగ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ట్యాక్స్లు ఎలా ఇవ్వాలి, ఎలా అప్లోడ్ చేయాలని ప్రతిదీ పిన్ టు పిన్ తనకి చెప్పి నేర్పించి వీడియో పెడితే ఇప్పుడు తను అంటుంది నువ్వేమైనా బలపం పెట్టి నాకు నేర్పించావా అనేసి. తను బుద్ధి ఎలాంటిదని నాకు అనిపించిందంటే రేవు దాటాక తెప్ప తగిలేసే రకం అనిపించింది. మీకు అలాగే అనిపించిందా అన్నది కామెంట్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటి, తన బుద్ధుల గురించి వాటి గురించి మాట్లాడుతుందనమాట. కరెక్టే, సహాయం పొంది నేను పొందలేదు, తర్వాత ఈ విధంగా మాట్లాడే వాళ్ళ బుద్ధిని ఏం అంచనా వేసుకోవాలో నాకైతే తెలియట్లేదు. అది మీకే వదిలేస్తున్నా. ఏమి అలాంటి బుద్ధి ఉన్న వాళ్ళని ఏమని కామెంట్ చేస్తారో చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయదలుచుకోలేదు. ఎందుకంటే తన ఛానల్లోకి వెళ్ళి ఏదో చూస్తాము అనేసి తను ఉంటుంది. కర్మ యూట్యూబ్లో సజెషన్స్ పంపుతుంది అనమాట. ఒకప్పుడు ప్రతి వీడియోకి చూసి కామెంట్ చేసి లైక్ కొట్టాం కదా, ఆ దరిద్రం కొలితే నాకు పంపిస్తూ ఉందనమాట. అవి చూస్తూ ఉన్నాను. తను కూడా నా వీడియోస్కి రియాక్ట్ అయ్యి వీడియోస్ చేస్తుంది. తనేదో నా ఛానల్లోకి వచ్చి చూస్తుంది అనేసి నేను అన్ను. ఎందుకంటే యూట్యూబ్ గురించి నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఆ మాట మాట్లాడను. నాలెడ్జ్ లేని వాళ్ళు నాలెడ్జ్ లేనట్టుగానే మాట్లాడతారు కాబట్టి అది వాళ్ళ బుద్ధికి వదిలేద్దాము. ఇంకోటి ఏంటి, యూట్యూబ్లో మీరేమైనా పెద్ద స్టారా గీరా అంటున్నారు. స్టారేనమ్మా, ఎవరిని అడగకుండా ఎవరిని సహాయం లేకుండా నేను ఇక్కడ దాకా ఎదిగానంటే నేను యూట్యూబ్లో స్టార్ అనే అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు నీకు ఇది నేర్పాను, నీకు ఇది చెప్పానని నేను ఎవరితో ఒక మాట అనిపించుకోను. నాకు వస్తే చేస్తా, లేదంటే పక్కన పడేస్తా. వింటున్నావా? నేను ఎవరిని అడిగి చేయను. ఇగో ఇప్పుడు నేను దెప్పుతున్నాను చూడు నీకు, అలా ఎవరితో తెప్పించుకోను అనమాట. ఈ దెప్పడమైన ఎందుకు దెప్పుతున్నానంటే నీ వంకర మాటను బట్టి నేను అనాల్సి వస్తుంది, కానీ లేదంటే నేను పెట్టాను అనేసి నేను 100 సార్లు అన్ను. నువ్వు మాట్లాడే దాన్ని బట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నా మీద ఫోకస్ చేసే బదులు నీ ఛానల్ మీద ఫోకస్ చేయి, నువ్వు గ్రో అవుతావు. అండ్ నీకు కూడా కొంచెం ఏదైనా సాధించానన్న ఒక తృప్తినే ఉంటుంది. ఎందుకు నా మీద పడి ఏడుస్తావు? నువ్వు ఒకప్పుడు ఎలా ఉన్నావు చూసుకో, ఇప్పుడు ఎలా ఉన్నావు చూసుకో. ఒకప్పుడు ఎలా ఉన్నానో ఏంటన్నది అది నా విషయం, నా వ్యక్తిగతం. నీకెందుకు దొరద? నీ పని ఏదో నువ్వు చూసుకో, నా పని